హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే సండే రోజు తీసిన వ్లాగ్ అండి. సండే రోజు అయితే ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని సరదాగా కాసేపు బయటకు అయితే తీసుకెళ్తున్నాం. పాపం ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా, ఇప్పుడన్నా ఒకసారి అట్లా వాళ్ళకి కొద్దిగా రిఫ్రెష్గా ఉంటుందని అట్లా బయటికి తీసుకెళ్తూ ఉంటామండి మా వారికి ఫ్రీగా ఉన్నప్పుడు. ఇదైతే సింగరకొండ దగ్గర చెరువు అండి. మీకు ఎంతమంది ఇక్కడ సింగరకొండ ఐడియా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడైతే చేపలు పడుతున్నారు ఈవినింగ్ టైంలో. చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఇదైతే శ్రీ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. ఎవరికన్నా తెలిసింటే కామెంట్ చేయండి. మొత్తానికైతే మేము అద్దెంకైతే వచ్చేసామండి. మాకైతే ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేస్ ఎక్కడికైనా వెళ్ళాలంటే అద్దెంకేనమాట. అద్దెంకి వచ్చి ఏమైనా తాగుదామని ఇక్కడ ఏదో కొత్తగా పెట్టారని ట్రై చేద్దామని వెళ్ళాము. కూల్ మామ మిలెట్ మస్తీ అనమాట. ఇక్కడైతే అంబియన్స్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి కూర్చోవడానికి. పిల్లల్ని తీసుకొని వెళ్ళినా కానీ, ఫ్యామిలీస్ అయినా, విడిగా ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్ళినా చాలా అంటే చాలా బాగుంది. అక్కడికి వెళ్ళాకైతే మా వారు అయితే సమోసా ఆర్డర్ చేసుకున్నారు, కార్న్ సమోసా. నేనైతే మాత్రం కిట్ క్యాట్ ఓరియో మిల్క్ షేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. రెండు అయితే చాలా బాగున్నాయండి. నాకైతే కిట్ క్యాట్ ఓరియో మిల్క్ షేక్ అయితే చాలా బాగా నచ్చింది. మా వారు సమోసా కూడా చాలా బాగుందన్నారు. అవి బాగున్నాయని చెప్పి ఏదో మింట్ నీమని ఏదో ఆర్డర్ చేసుకున్నారు. అది బాగానే ఉంది, పర్లేదన్నారు. ఇదైతే మెనూ కార్డ్ అండి. మీరు అద్దెంకుల వాళ్ళైతే ఖచ్చితంగా, చుట్టుపక్కల వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. తర్వాత అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళాము. పిల్లల్ని తీసుకొని వెళ్తే ఇంతే కదా, నేను ఒకరిని మా వారు ఒకరిని ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాల్సిందే. నేనైతే ట్రాలీలో కూర్చోబెట్టేసుకుంటానండి. అప్పటికి మా పాప ఈ పికుతానే ఉంటుంది. వాళ్ళకి ఇంకా అదొక సరదాగా ఉంటుంది. మనం ఆడవాళ్ళకు ఉన్నది, మనం ఏదైనా కొనకపోయినా సరే ప్రతి ఒక్కటి ఖచ్చితంగా చూస్తాం కదా. నాలాగే మీరు అంతేనా? నేనైతే మాత్రం ప్రతి ఒక్క వస్తువు చూస్తూనే ఉంటా. మా హస్బెండ్ ఏమో కానివి ఎంతసేపు ఇంకెంతసేపు అట్లా ఉంటారు ఈ పిల్లల దెబ్బకి. అయినా సరే నేను నిదానంగా అన్నీ చూసే తీసుకుంటాను. మొత్తానికైతే నాకు కావాల్సిన వరకు తీసుకొని, వస్తువులన్నీ తీసుకొని బిల్ చేయించుకొని మొత్తానికైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంటికి రిటర్న్ అయ్యే టయానికి అయితే మాత్రం ఈవినింగ్ అయిందండి బాగా. అంతే ఈ బ్లాగ్. ప్లీజ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.